చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్సురైర్భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. మామూలుగా యజ్ఞాలు పూజలు అవుతూ ఉంటే ప్రతి ఒక్కరూ తాము కూడా అందులో కూర్చోవాలని, తమ పిల్లల్ని కూర్చోబెట్టాలని, ఆ యజ్ఞంలో ఆ వేడి సెగ తాకితే మాకేదో అవుతుందనేటటువంటి ఒక నమ్మకం, భక్తి మనకు కనిపిస్తుంది. ఇలాంటి వాటికి వచ్చేసరికి ఏం ఆలోచిస్తామంటే, ఇది నాకు సంబంధించినటువంటిది కాదు, నేను అక్కడ దూరంగా ఉన్నాను, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను వినిపోవడం మాత్రమే నాకు సంబంధించినటువంటిది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా ఒక యజ్ఞమే. పంచయజ్ఞాల్లో ఋషి యజ్ఞం అని ఒక యజ్ఞం ఉందండి. అంటే ఋషుల యొక్క రుణం ఎట్లా తీర్చుకోవాలి అంటే, పూర్వము మన పెద్దలు ఏం ఆలోచించారు, ఋషులంటే దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము. అంటే దేవతలు ఈ భూమిపైన మన శరీరాన్ని ఉండడానికి, ఈ జన్మను మనకిచ్చి ముక్తిని కల్పించడానికి కావలసినటువంటి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ కోసం దేవయజ్ఞం చేయాలి. అంటే పూజలు చేయడము, రకరకాలైనటువంటి ఉపాసనలు చేయడము, తపస్సు చేయడము, ధ్యానం చేయడము. మీరు ఏ ఆరాధనలు చేస్తారో ఆ ఆరాధనలని దేవతల కోసం చేస్తారు కాబట్టి అది దేవయజ్ఞం. అందుకే పొద్దున్నే లేచిన వెంటనే తప్పకుండా ఇంట్లో దీపాన్ని వెలిగించి అగ్నికార్యం అన్నట్టు అది. అట్లాంటి అగ్నికార్యాన్ని చేసుకొని ఆ తర్వాత దేవుని కోసం నీకు ఇష్టమైనటువంటి ఏ దేవుడినైనా నువ్వు ప్రార్థన చేసేటటువంటి విధానం చూడండి, దాని పేరు దేవయజ్ఞం. రెండవది పితృయజ్ఞం. మహాలయ పక్షాల్లో 15 రోజులు ఈ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మనకు అశ్రుముఖులు, నాందిముఖులు అని అంటారు వాళ్ళను. అశ్రుముఖులు, నాందిముఖులు అంటే మీరు, మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు. నాందిముఖులు అంటే వాళ్ళకంటే ముందు ఉండేటటువంటి వాళ్ళు. ఈ రెండింటిని కలిపి అశ్రుముఖులు, నాందిముఖులు అని పిలుస్తారు వాళ్ళని. అలాంటి వాళ్లకు మరి ఈ శరీరం ఈ భూమిపైకి వస్తే కదా మనకు ముక్తి కలగడం అనేది. ఈ ముక్తి కలిగించడానికి కారణభూతులైనటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క తాతలు, వాళ్ళకు ముందున్నటువంటి వాళ్ళు, అట్లాంటి ఒక గ్రూప్కు మొత్తం దీన్ని ఒక వర్గానికి మనం ఆరాధన చేసుకునేటటువంటి యజ్ఞం ఒకటి ఉంది, దాని పేరు పితృయజ్ఞం. ఎవరైనా చనిపోయినప్పుడు చేసేటటువంటి కర్మకాండ మొదలుకొని శారదాది మొదలైనటువంటి అన్ని రకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పితృయజ్ఞాల కింద చూస్తాం మనం. సాధారణంగా మన మనసులో ఏముంటుందంటే, మనం ఎప్పుడు దేవుళ్ళను మాత్రమే పూజ చేసుకోవాలి, దేవుళ్ళు మాత్రమే మన కోరికలు తీరుస్తుంటారు, పితృదేవతలతో మనకు సంబంధం లేదని అనుకుంటూ ఉంటారు చాలామంది. పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే వాళ్ళ యొక్క మీరు చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి పూజా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ద్వారం దగ్గరనే ఆగిపోతాయట. పితృదేవతలు శాంతిస్తేనే వాళ్ళ ద్వారానే మీకు దేవతల యొక్క ఫలితాలన్నీ అందుతాయి నిజానికి చెప్పాలంటే. అందుకే శాస్త్రంలో ఈ ఆబ్దికాలు, శ్రాద్ధాలు, ఈ కర్మలు ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా, చాలా పద్ధతిగా మన వాళ్ళు చెప్పిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మనం ఈ దశదిన కర్మలు, పంచదిన కర్మలు,
3 రోజుల కర్మలన్నీ కూడా తాగడం తినడంతోటే అవి చాలా గొప్ప పనులు అనేటటువంటి ధోరణిలో అందరం ఉన్నాం. దాని ద్వారా మనం ఏమనుకుంటాం, ఇంకొకటి అంటే మా నాయన నాకు చాలా మంచిగా ప్రేమ ఉండేది, నేను హాస్పిటల్లో కేర్ హాస్పిటల్లో మా నాయనగారిని చూపించాను, 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఆయనకు చికిత్స చేయించాను చివరి దశలో అని అనుకుంటూ ఉంటారు. మా నాయన నన్ను ఎందుకు పనిష్మెంట్ ఇస్తాడు అని. ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత యాతన శరీరాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత ఈ సుస్థూలమైనటువంటి శరీరం వదిలిపెట్టిన తర్వాత నీ మీద ప్రేమ ఉండదు. ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పితృదేవతలు ఏం చేస్తారంటే మావాడు మాకేమైనా ఇస్తాడా అని ఎప్పుడు చూస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే 15 రోజులు పక్షంలో కనీసం ఇన్ని నీళ్లు కొన్ని నువ్వులు వాళ్ళ పేర్ల మీద వదిలిపెట్టడం, దానాలు చేయడం, గోవుకు దానం చేయడం, బ్రాహ్మణులకు దానం చేయడం, విప్రులకు దానం చేయడం అనేటటువంటి ఒక సాంప్రదాయం మన దేశంలో వచ్చింది. ఆ పితృదేవతలు ఎప్పుడైతే శాంతిస్తారో ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రానటువంటి స్థితులు ఉంటాయి, వాళ్ళ సంతానం బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయని శాస్త్రాలు చెప్పినటువంటి మాట నేను చెప్తూ ఉన్నాను. మూడోది ఋషి యజ్ఞం. ఆ ఋషి యజ్ఞం ఏమిటి అంటే ఋషిరధ్యయనాత్. ఋషులు ఎట్లా సంతృప్తి పడతారు అంటే దేవతలు ఎట్లయితే మనల్ని అనుగ్రహించాలంటే పూజలు చేస్తున్నామో, పితృదేవతలు మనల్ని అనుగ్రహించాలంటే ఎట్లాగైతే మనం వాళ్ళ యొక్క ఈ తర్పణాలు వాళ్ళకు సంబంధించిన దానాలు చేస్తూ ఉన్నామో, ఋషులకు సంబంధించినటువంటి రుణాన్ని నువ్వు తీర్చుకోవాలంటే, ఆ యజ్ఞాన్ని నువ్వు పూర్తి చేయాలంటే నువ్వు తప్పకుండా అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం ఏమిటి అంటే రామాయణ మహాభారత భగవద్గీతాది గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలను నువ్వు అధ్యయనం చేయాలి. అది నీ యొక్క కనీస ధర్మం. పారాయణ అనే ఉద్దేశం కూడా అందుకే. కనీసం పుస్తకాల్లో ఉండేటటువంటి వ్యాఖ్యానాలు టీకా తాత్పర్యాలు వాళ్ళు చదవకపోవచ్చు, కానీ కనీసం ఆ పారాయణ చేస్తే ఆ ఋషులు చెప్పినటువంటి మంత్రాలు, ఆ మంత్రాల్లో ఉండేటటువంటి బీజాక్షరాలు వాటిని అట్లాగైనా వాళ్ళు చదువుకుంటారనే ఉద్దేశంతో మన వాళ్ళు పారాయణ అనేటటువంటి ఒక ఏర్పాటు చేశారు. కాబట్టి ఋషుల యొక్క రుణం మనకు తీరాలంటే, ఋషుల యొక్క యజ్ఞం మనమంతా చేయాలంటే ఈ దేశంలో పరమ పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం ఉంది. ఒకటేమో శ్రీమద్ రామాయణము, రెండవది శ్రీమన్ మహాభారతము, మూడవది శ్రీమద్ భాగవతం. ఈ 3 గ్రంథాలు ఋషుల యొక్క రుణం తీర్చుకోవడానికి చదవాలి. చదవడం మాకెక్కడ కుదురుతుందండి? మనం ఏదో యూట్యూబ్లో ఎవరిదో ప్రవచనం పెట్టుకొని వింటూ ఉంటాం కదా, ఆ వింటే చాలా సరిపోతుంది అనేటటువంటి భావన చాలామందిలో ఉంటుంది. రేపు మేము చెప్పేది కూడా యూట్యూబ్లో చాలామంది వింటారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రత్యక్షంగా గురువు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు లైవ్ అండ్ కాంపిటెంట్ ఉండాలని చెప్తూ ఉంటాను నేను. అంటే గురువు ఎప్పుడు సజీవుడై ఉండాలా, సమర్థుడై ఉండాలా. అట్లా లేకుండా ఉండేటటువంటి గురువు కాదు, శిష్యుడు కాదు. చాలామంది అంటూ ఉంటారు 300 సంవత్సరాల క్రితం మా గురుగారు, మా తాతగారు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళేవారు, మా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాము, మాకు అన్నీ వచ్చేసినా ఆయన ఫోటోలోంచే మాట్లాడుతుంటాడని చెప్తూ ఉంటారు. ఆయన మాట్లాడడానికి రామకృష్ణ పరమహంస గారు నువ్వు వివేకానందులో కావు. కాబట్టి నీ జ్ఞానం అనేటటువంటిది వికసించాలంటే తప్పకుండా లైవ్ అండ్ కాంపిటెంట్ ఆయన సజీవుడై సశరీరంతో నీ ముందు కూర్చొని నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని గురువు అందించాలా. ఎందుకు అట్లా అందించాలంటే ఫోన్లో మనం ఏదైనా ఒక సమాచారాన్ని వినాలంటే ఈ యాప్ వేసుకుంటేనే అది వినపడుతుంది అని అంటుంటారు చాలామంది. ఆ యాప్ లేకపోతే ఆ ఫైల్ ఓపెన్ కాదు. దానికి కారణం ఏంటంటే ఆ యాప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యాప్ ఆ యొక్క ఫైల్ ఓపెన్ ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయ్యేటటువంటి సిస్టాన్ని వాడు డెవలప్ చేశాడు. శాస్త్రం ఎప్పుడైనా సరే నేరుగా శిష్యునితో మాట్లాడదు, గురువుతో మాట్లాడుతుంది. అది దానికి ఉండేటటువంటి లక్షణం అది. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునేటటువంటి విధానమే అట్లా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.